ఎం న్యూస్ కు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం కొప్పర్రు గ్రామంలో కార్తీక వన సమారాధనను ఎంపీపీఎస్ స్కూల్ ప్రధాన అధ్యాపకురాలు రాజేశ్వరి వినూత్నంగా నిర్వహించారు. తమ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులని పిల్లల్ని ఆహ్వానించి అందరి సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కార్తీక వన సమారాధన ఏర్పాటు చేశారు. విద్యార్థులకు తల్లిదండ్రులకు ఆటల పోటీలు పెట్టి బహుమతులు అందించారు. ముఖ్య అతిథిగా నర్సాపురం ఎమ్మెల్యే సతీమణి బొమ్మిడి సునీతా నాయకర్ విచ్చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు తులసి ముక్కలు అందించి తులసి యొక్క ప్రాధాన్యత వారికి వివరించారు. ఉసిరి వనం దగ్గర జరిపించుకుంటున్న పూజకి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారులకి అందరికీ నా దీవెనలు దీవిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటానికి ముందుకొచ్చిన మన రాజేశ్వరి మేడం గారు అంటే ఆవిడకి అందరికీ తెలుసు ఆవిడ ఎవరంటేని. ఇంతకుముందు ఇంటింటికి వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళి చదివిస్తూ ఆవిడ చాలా డెవలప్మెంట్ చేశారు. అలాగే ప్రథమ అవార్డు కూడా ఆవిడకి వచ్చింది. తర్వాత ఆవిడ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా పిల్లల్ని కొంతమంది ప్రైవేట్ స్కూల్లో చదివించడం నేర్చుకున్నారు. కానీ చాలా మంది పిల్లలందరూ కూడా ఇక్కడ బోర్డు స్కూల్లో చదువుకుని మళ్ళా హై స్కూల్లోకి వెళ్ళి అక్కడి నుంచి చదువుకుని ఆ స్కూల్లో చదువుకున్న పిల్లలందరూ కూడా యుఎస్లో ఉన్నారు చాలా మంది ఈరోజు. కాబట్టి మన పిల్లలను కూడా నిజంగా మా మనవరాలను కూడా నేను రాజశ్రీ మేడం వచ్చిన తర్వాత ఇక్కడ వేద్దాం అనుకున్నాను. కానీ మేడంకి చదువు చెప్పడం ఎలాగున్నా ఇది నేర్పించేస్తుందని నేను ఈ అమ్మాయిని చేయటం మానిపించేస్తాను అనమాట. లేకపోతే నాకు చాలా ఇష్టం బోర్డు స్కూల్ అంటే. నేను చదువుకున్నది కూడా బోర్డు స్కూల్లోనే, మా అమ్మాయి చదువుకున్నది కూడా బోర్డు స్కూల్లోనే. తను కూడా డాక్టర్. ఎందుకంటే బోర్డు స్కూల్లో వాళ్ళు సక్రమంగా చెప్పడేమో క్రమశిక్షణ ఉండదేమో అనుకుని ఊహాగానంతో ఇగో ఇప్పుడు ఇందాక చూసారు కుల భేదాల గురించి మాట్లాడారు మేడం గారు. అలాగా వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివిస్తున్నాం, మన పిల్లల్ని ఎందుకు చదివించలేము, మనం ఎంత కష్టపడైనా ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటే మన పిల్లలు ఎంత అభివృద్ధి చెందుతారన్న ఒక భావన మనలో ఉండటం వల్ల మన పిల్లలందరినీ కూడా ప్రైవేట్ స్కూల్ పంపుతున్నాం. ఇటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నప్పుడు ఆ స్కూల్ని ఉపయోగించుకుని మన పిల్లల్ని ముందు ఉన్న తరాలున్న పిల్లలను కూడా ఇక్కడ స్కూల్లో జాయిన్ చేసి ఇటువంటి మేడమ్స్ దగ్గర మన పిల్లల్ని చదివిస్తే మంచి చెడు అన్నీ కూడా నేర్చుకుంటారు. చదువు ఒకటే ముఖ్యం కాదు, క్లాస్కి వెళ్ళగానే యోగా చేస్తున్నారు. అలాగే ఫుడ్ మనం ఇంటి దగ్గర తయారు చేయని మెనూను కూడా స్కూల్లో పెడుతున్నారు. మన పిల్లలకి అందరికి కూడా పోషకాహారాలు కూడా చాలా బాగుంది. అలాగే అంగన్వాడీస్ కూడా మంచి ఫుడ్ ఇస్తారు. అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి కూడా ప్రాథమిక పాఠశాల వారు ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు ముఖ్యంగా వాళ్ళకి, యాజమాన్యానికి, ఉపాధ్యాయులకి నా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ స్కూళ్ళు ధీటుగా, ప్రైవేట్ స్కూల్ ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళు విద్యాబోధన కానీ అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించినందుకు రాజశ్రీ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈ కొప్పరు గ్రామంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు, అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రోత్సహించినందుకు ఆ ఉపాధ్యాయులను కానీ అలాగే పిల్లల తల్లిదండ్రులను కానీ చాలా సంతోషం వేస్తుంది. అలాగే ఈ స్కూల్లో మా పిల్లలు చదివినందుకు గాను మాకు అలాగే మా పిల్లలకి చాలా గర్వంగా ఉంది. ఎందుకు అంటే ప్రైవేట్ స్కూల్లో ధీటుగా గవర్నమెంట్ స్కూల్ వారు పట్టించుకుని మంచి విద్యాబోధన కూడా చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఆవిడికి అలాగే వాళ్ళ బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.